శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలో ఏర్పాటు చేసిన 275 సోలార్ లైట్లను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంస్థ చైర్మన్ కృష్ణయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, పుట్టిన ఊరును అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా గ్రామంలో సోలార్ లైట్లను కృష్ణయ్య ఏర్పాటు చేయించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా పీఎం సూర్యాఘర్ పథకం ద్వారా విద్యుత్తును ఉపయోగించుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక రంగాల అభివృద్ధిపై దృష్టి సారించిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని పోలీస్ పెరేడ్ మైదానంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ, నీటిపారుదల రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద లక్షలాది మంది రైతులకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించిందన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలలో విశేష ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను మంత్రి నారాయణ అందజేశారు. దేశంలో రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా నిధులను వెచ్చిస్తోందని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కావలిలో 17 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ట్రంక్ రోడ్ విస్తరణ పనులకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రహదారి విస్తరణకు సంబంధించి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరిన వెంటనే 17 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారన్నారు. జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. నెల్లూరు నగరంలోని నగరపాలక సంస్థ పాఠశాలలను P4 కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వివిధ నగరపాలక సంస్థల పాఠశాలలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం మేరకు నర్సరీ నుంచి +2 వరకు ఒకే పాఠశాలలో చదివేలా వసతులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అన్ని పాఠశాలల్లో ఆధునిక వసతులతో పాటు డిజిటల్ విద్యాబోధనకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కోవూరులో పీటర్ కాలువ బ్రిడ్జి పునఃనిర్మాణ పనులతో పాటు అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు స్థాపించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారన్నారు. రామాయపట్నం పోర్టు సమీపంలో 1,00,00,000 కోట్ల రూపాయలతో భారత్ పెట్రోలియం సంస్థ రిఫైనరీని ఏర్పాటు చేస్తోందన్నారు. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న కోవూరు చక్కెర కర్మాగారం సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా జలవనరుల శాఖ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో స్వీపింగ్ మిషన్ల ద్వారా చెత్తను తొలగించే ప్రక్రియను అమలు చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వెల్లడించారు. నెల్లూరు నగరంలో ఆధునికీకరించిన వివిధ పార్కులను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో విజయదశమి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. అమృత్ పథకం కింద రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామన్నారు. అంతేకాకుండా చెత్తను తొలగించేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే వివిధ ప్రాంతాలకు కూడా వీటిని విస్తరిస్తామని మంత్రి వెల్లడించారు. వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వింజమూరు, నెల్లూరు రూరల్ మండలాల్లో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని మంత్రి వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. నగర ప్రాంతాలలో భూముల సర్వేను ఆధునిక విధానాలతో సాంకేతికంగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు నక్షా అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టిందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై నందన్ తెలిపారు. ప్రజల స్థిరాస్తులకు ఎంతో ప్రయోజనం కలిగించే నక్షా సర్వే నిర్వహణ గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమర్నారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.